హలో, ఈరోజు మనం ఓనస్ రోబోటిక్ సెంటర్ చంపాపేటలో ఉన్నాం. మోకాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు స్టేజ్ 4కి స్టేజ్ 3కి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ విధంగా చేయించుకోవాలా అంటే దాంట్లో ఎన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఏ విధానం లేటెస్ట్ విధానం దాని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ బాలరాజ్ నాయుడు గారు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్కి ఓనరు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. హలో సార్. హలో, నమస్తే సార్. నమస్తే సుబ్బు గారు. సార్, మోకాళ్ళు నొప్పులు అనేది 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి వచ్చేస్తున్నాయి, 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి వచ్చేస్తున్నాయి. మామూలుగా ఏ సమయంలో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం అవుతుంది? కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల లేదా ఇంకేదన్నా కొన్ని ఫాలో అవడం ద్వారా వాళ్ళ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే అవకాశం ఉంది అని అంటారు సార్. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది బ్లూ కలర్ కనపడుతుంది కార్టిలేజ్, ఈ పైన వైట్ కనపడుతుంది బోన్. ఈ థై బోన్, ఇది లెగ్ బోన్, మధ్యలో ఉన్నది మినిస్కస్, డిస్క్ అంటారు. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ లైక్ దిస్ కార్టిలేజ్ ఫర్ అట్లీస్ట్ 45 years. సో 45 years తర్వాత ఏమవుతుందంటే ఈ డీజనరేటివ్ చేంజెస్ అంటే ఈ గుజ్జు అనేది ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది వయసు రీత్యా అండ్ బరువు పెరిగినా కూడా. సో ఇండియన్స్ లో మేము 100 మంది పేషెంట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 90% అట్లీస్ట్ 5 to 10 kgs ఎక్సెస్ వెయిట్ ఉంటారు. ఈ వెయిట్ తోటి కూడా నీ జాయింట్ మీద కార్టిలేజ్ మీద లోడ్ పడుతుంది. అంటే 50 yearsకి బై డిఫాల్ట్ గ్రేడ్ 2 ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. 55 yearsకి 2 కాండల్స్ నుంచి కంప్లీట్ గా పీల్ ఆఫ్ అవుతుంది. అండ్ 60 yearsకి కంప్లీట్ గా బెండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3 వరకు కంప్లీట్ గా మెడిసిన్తో క్యూర్ చేయొచ్చు. వెయిట్ లాస్ కావాలి, ఎస్పెషల్లీ వీళ్ళు డైట్ ప్యాటర్న్ అంటే కంపల్సరీగా సాల్ట్ కన్సంప్షన్ తక్కువ చేసుకోవాలి, ఆయిల్ కన్సంప్షన్ తక్కువ చేసుకోవాలి, అండ్ రైస్ కూడా చాలా తక్కువ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4 వరకు మాత్రం పేషెంట్స్కి సర్జరీ అవసరము. ఈ సర్జరీస్ ఏంటంటే వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు, నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే నడుస్తారా, నడవరా, లేకపోతే బెడ్ రిడన్ అవుతారు, వీల్ చైర్ బౌండ్ అవుతారు. అవన్నీ కూడా మిత్స్. 99.99% సక్సెస్ రేట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి. ఈ సర్జరీస్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. కన్వెన్షనల్ సర్జరీ అంటే జస్ట్ కార్టిలేజ్ ఏదైతే అరిగిపోయిందో ఆ కార్టిలేజ్ వరకు మేము రీప్లేస్ చేసి ఈ విధంగా ఒక సైడ్ మెటల్, ఒక సైడ్ ప్లాస్టిక్ వేస్తాం. దీన్ని రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు. సెకండ్ జనరేషన్ వచ్చి కంప్యూటర్ నావిగేషన్ అంటే ఏంటంటే మనం ఈ మెటల్ ఏదైతే పెడతామో ఆ మెటల్ పెట్టేటప్పుడు ఎంత బోన్ కట్ చేయాలని కంప్యూటర్ విల్ గైడ్ అస్. థర్డ్ జనరేషన్ వచ్చేసరికి రోబోటిక్స్ అంటే కంప్లీట్ గా ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు ఇది. సో ఈ ఆటోమేటిక్ రోబోటిక్స్ మన దగ్గర ఉన్నది, ఇది కంప్లీట్ గా ఆటోమేటిక్ రోబోటిక్స్. మేము వీడియోలు షేర్ చేస్తాము. ఈ రోబోటిక్ సిస్టమ్తో ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా 0.1 mm అంటే వెంట్రుక మందంలో 1/10 mm బోన్ కూడా దీంట్లో కట్ చేయొచ్చు. దీంతో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు బోన్ యొక్క ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఫాస్టర్ రికవర్ అంటే 15-20 daysలోనే పేషెంట్స్ 30 years బ్యాక్ ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తారు. అండ్ ఇంకొకటి ఉంది ఆగ్మెంటెడ్ రియాలిటీ, దాన్ని పిక్సీనీ అంటాం. సో పిక్సీనీ అంటే ఏంటంటే ఈ టెక్నాలజీ సహాయంతో ఎగ్జాక్ట్గా ఎంత బోన్ కట్ చేస్తున్నామని సర్జరీ తెలుస్తుంది. బట్ ఇట్ ఈస్ ఎ సర్జన్ డ్రివెన్ అప్రోచ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ విత్ పిక్సీ టెక్నిక్ అంటాం. బట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా రోబోటిక్స్ నడుస్తుంది. వి యూజ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అలాంగ్ విత్ రోబోటిక్స్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్. వి యూజ్ సౌత్ కొరియన్ రోబోట్, వెరీ అడ్వాన్స్డ్ రోబోట్. సర్జన్ హ్యావ్ 2000% యాక్యురసీ. చాలా మంది పేషెంట్ నన్ను అడుగుతూ ఉంటారు, ఏమని రోబోట్ ఏమైనా మిస్టేక్ చేస్తుందంటే రోబోట్స్ నెవర్ కమిట్ ఏ మిస్టేక్. సర్జన్కి ఇంకా ఫ్రెండ్ లాగా ఉండి ఎర్రర్ రేట్ను తక్కువ చేస్తుంది తప్ప ఏ మాత్రం కూడా ఇది మిస్టేక్ చేయదు. అండ్ రోబోటిక్స్తో అడ్వాంటేజ్ ఒకటి, ఫాస్టర్ రికవరీ, సర్జన్ ఫ్రెండ్, లెస్ బోన్ లాస్, లెస్ బ్లడ్ కోత ఉంటుంది, అండ్ లెస్ బ్లడ్ లాస్ ఉంటుంది. సో దీంతో అన్నిటితో పోలిస్తే ఇది 99.99% సక్సెస్ రేట్ ఉంటుంది. సార్, అంటే రోబోన్ వాడడం ద్వారా మీరు చెప్పే పాయింట్ ఏంటంటే బోన్ ని కట్ చేయాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది అదర్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మోడల్ చూసినట్లయితే ఎగ్జాక్ట్ గా ఎంత అవసరమో అంతే కట్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం రెగ్యులర్ టెక్నిక్ లో చేస్తే ఈ బోన్ ఎక్కువ కట్ చేయొచ్చు, తక్కువ కట్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఏ సర్జన్ ఫ్రెండ్. చాలా మంది దీన్ని ఏమన్నా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ ఎ సర్జన్ ఫ్రెండ్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ మేకింగ్ షూర్ దట్ సర్జన్ ఈస్ నాట్ గోయింగ్ టు కమిట్ ఏ మిస్టేక్. అండ్ యూజువల్ గా హ్యూమన్ అవర్స్ 2 hours నుంచి 10 minutes తక్కువ చేసింది. అంటే యూజువల్ గా మేము 10 to 15 minutes థియేటర్లో ఉంటే సరిపోతుంది. రోబోటిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు హౌ ఎగ్జాక్ట్లీ రోబో ఈస్ హెల్పింగ్ అస్ టు బిల్డ్ ద ఎగ్జాక్ట్ వాట్ ఇంప్లాంట్ వీ నీడ్ టు యూస్, హౌ మచ్ బోన్ వీ నీడ్ టు కట్,
అండ్ ఎగ్జాక్ట్గా బోన్ లాస్ ఎంత ఉండాలి అనేది మొత్తం ప్రిసిషన్. మెయిన్గా ఇది చాలా అబౌట్ యాక్యురసీ, ఆటోనమస్ అండ్ తక్కువ బోన్ కోత ఉంటుంది. సో మామూలుగా చేసే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ టైం కన్నా రోబో వాడినప్పుడు తక్కువ టైంలో చేయొచ్చు. ఆబ్వియస్గా మామూలు థియేటర్లో మేము 2 hours ఉండాల్సి వస్తుంది. రోబోట్ ఉన్నప్పుడు మాత్రం మ్యాక్సిమం 10 to 15 minutes మా టైం ఉంటే సరిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఇట్స్ ఫుల్లీ ఆటోనమస్ ప్రోగ్రామ్డ్. వీ యూజ్ ఏ ప్లానర్ నోన్ యాజ్ జే ప్లానర్ సాఫ్ట్వేర్. వన్స్ వీ గెట్ ఏ CT scan, వీ విల్ అప్లోడ్ టు ద సాఫ్ట్వేర్ అండ్ ఆటోమేటిక్గా 1 minute లో మనకు ప్లాన్ వచ్చేస్తుంది. 1 minute వచ్చిన తర్వాత రోబోటే కంప్లీట్ గా ప్లాన్ చేస్తుంది. వచ్చిన తర్వాత దెన్ వీ అప్రూవ్ ఇట్, then we will upload to the robot, then robot automatically does the surgery in 10 minutes. Usually it takes at least 35 minutes, 40 minutes. And it requires, మన సర్జరీ చేస్తున్నప్పుడు కరెక్ట్ ఉందా లేదా అని కన్వెన్షనల్ సర్జరీలు అడగాలి. రోబోటిక్ అట్ట కాదు, కంప్లీట్గా అప్రూవ్డ్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమిట్ ఎనీ మిస్టేక్. సో మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే సార్, అంటే హ్యూమన్ ఎర్రర్స్, మన చేతుకుండా జరిగే పొరపాట్లని చాలా వరకు రోబో సహాయంతో తగ్గించచ్చు అని అంటారు. 100% హ్యూమన్ ఎర్రర్. చాలా మంది పేషెంట్ రైట్ ని కాకుండా లెఫ్ట్ ని, లేకపోతే సైజ్ ఏ రావాల్సినది B కానీ B రావాల్సినది C కానీ ఉండడం వల్ల మనం దీన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. ద మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ యూ కెన్ రిడ్యూస్ ద ఆల్ హ్యూమన్ ఎర్రర్స్. దట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ రోబోట్. చాలా మంది పేషెంట్స్ మనకు మామూలుగా మెడికల్ హిస్టరీలో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ మెడికేషన్ ఎర్రర్స్ అండ్ లింబ్ ఎర్రర్స్, అంటే రైట్ బదులు లెఫ్ట్ చేస్తుంటారు. దేర్ ఆర్ పేషెంట్స్ హూ సూ ద సర్జన్స్ అండ్ హాస్పిటల్స్. సో దీంట్లో ఆ ఎర్రర్స్ అన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఇట్ విల్ నాట్ అలో ఈవెన్ 0.01% ఎర్రర్. ఇప్పుడు రోబోతో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తున్నారు అనుకుందాం సార్, వాళ్ళకి ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పి ఏదైనా తగ్గే అవకాశము, రికవరీ టైము కుదించబడము, అలాంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్? రెగ్యులర్గా మేము కన్వెన్షనల్ సర్జరీలో 30 days ఫిజియోథెరపీ పెడితే, ఇక్కడ మన రోబోటిక్ సర్జరీలో అరౌండ్ 10 to 15 days. ఆ 15 days కూడా మేము ఎందుకు పెడతామంటే వెదర్ హౌ పేషెంట్ ఈస్ పర్ఫార్మింగ్ ఎట్ హోమ్. అంటే మన తరపున ఒకరు డాక్టర్ గారు మీ ఇంటికి వస్తారు, వచ్చి మీకు 1 hour అసిస్ట్ చేస్తారు. సో దట్ యూ విల్ హ్యావ్ ఏ బెటర్ కంట్రోల్ ఓవర్ యువర్ నీ జాయింట్. అండ్ మాకు కూడా పేషెంట్ 15 days అప్పుడు నా ఛాంబర్కి నడుచుకుంటూ వచ్చారనుకోండి, ఐ ఫీల్ మోర్ హ్యాపీ. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ 50% ఫిజియోథెరపీ రోల్ ఉంటుంది మాకు. సో దాంతో ఎక్సలెంట్ రికవరీ ఉంటుంది. అండ్ చాలా మంది పేషెంట్ ఫిజియోథెరపీ అంటే చాలా పెయిన్ఫుల్ అంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నిక్ వాట్ వీ డూ ఇట్. సో ఆ కరెక్ట్ ప్రెసిషన్, యాక్యురసీ అండ్ కరెక్ట్ కోత ఉంటే ఇటువంటి ప్రాబ్లం ఉండదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసినారు కదండి, ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయన అనుభవంలో రోబో సహాయంతో గన మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయగలిగితే గనక మీకు రోబో ఆపరేషన్ తర్వాత ఆ నొప్పి అన్నది చాలా తగ్గుతుంది. ఫిజియోథెరపీ మామూలుగా చేయించుకుంటే 1 month అవసరమైతే రోబో సహాయంతో చేసుకుంటే 15 రోజులైనా సరిపోతుంది. అది కూడా కొంచెం మనకు అర్థం కావడానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మీలో ఎవరికన్నా మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నంబర్కి ఫోన్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ తెలుసుకొని, అవసరమైతే ఒకసారి సెంటర్కి విజిట్ చేసి డాక్టర్ గారితో కూర్చొని మళ్ళా కూలంకుషంగా మీ సిచ్యువేషన్ చెప్పి పూర్తిగా అర్థం చేసుకొని దాని తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్.